ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఏరా, ఊళ్ళో అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుందిగా? మొత్తం మీరు చెప్పినట్టే చేశామయ్యా, అలాగే జరుగుతుంది. ఊరంతా విగ్రహాల కోసం వెతుకుతుందయ్యా. మంచిది. ఆ మాత్రం ప్రచారం ఉంటేనే రభస బాగా జరుగుతుంది. సరే, మీరు వెంటనే విగ్రహాలున్న చోటుకి వెళ్ళి. అలాగే. రేయ్, వెళ్ళడం అంటే మీరు మాత్రమే ఊపుకుంటూ వెళ్ళడం కాదురా, గుంపులుగా తీసుకొని వెళ్ళండి. అలాగే అయ్యా. వెళ్ళాక మీ సత్తా ఏంటో చూపించండి. అలాగేనయ్యా. మరి మీరు? నేను వెంటనే వస్తే ఇదంతా నా సినిమా అని వాళ్ళకి అనుమానం వస్తుంది. కాబట్టి ముందు మీరు వెళ్ళి ఆట మొదలు పెట్టండి. నేను మధ్యలో వచ్చి అందుకుంటాను. మీరు ఎలా అంటే అలాగేనయ్యా. ఆ ఆనంది వచ్చేలోపు అంతా జరిగిపోవాలి. మీ తాటతో పాటు నా వద్దులే, చెప్పుకుంటే పరువు పోద్ది. సరే, మీరు వెళ్ళి మీ పని కానివ్వండి. అలాగే అయ్యా. జాగ్రత్త, ఎక్కడా తేడా రాకూడదు. వస్తే డబ్బులు ఇవ్వరా అయ్యా? కాదు, ఆ డబ్బు తీసుకోవడానికి మీరుండరు. జాగ్రత్త, వెళ్ళండి. ఆనంది, ఈ రాత్రితో పీడ విరగడవుతుంది. ఏంటిది? మహేష్ శ్యామ్ ఇంకా రాలేదేంటి? అంత దూరం తీసుకెళ్ళిందేమో. మిత్ర, హోల్డ్ యువర్ టంగ్. మీ అమ్మాయి వేసే వేషాల ముందు నా మాటలు ఎంత ఆంటీ? మిత్రా. అయ్యా అయ్యా, ఏంటి ఎందుకలా కంగారు పడుతున్నావు? అది అది మహేష్కి ఏమైనా జరిగిందా? మా శామ్ ఏదైనా ప్రాబ్లంలో ఉందా? చెప్పవయ్యా, చెప్పు. అది సీతారాముల విగ్రహాలు కనిపించడం లేదు. సీతారాముల విగ్రహాలు కనిపించట్లేదా? అలా ఎలా మాయమవుతాయి? దొంగతనం చేస్తే మాయమవుతాయి. అది కూడా తెలీదా ఏంటి? విగ్రహాల్ని దొంగతనం చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? మీరే చేశారంటున్నారయ్యా. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? ఇది నేనంటున్న మాట కాదయ్యా, ఊరంతా అనుకుంటున్న మాట. అవునా? అవునయ్యా. విగ్రహాలు మాయం అవడం, అదే సమయంలో మహేష్ బాబు అమ్మాయి గారు ఒకేసారి కారులో ఎక్కడికో వెళ్ళడం, ఊళ్ళో వాళ్ళెవరో చూశారయ్యా. ఆ విగ్రహాలు వాళ్లే ఎత్తుకుపోయి ఉంటారని వాళ్ళ కోసం వెతుకుతున్నారయ్యా. అయ్యో శామ్, ఏంటమ్మా ఇది? నువ్వు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందేంటి? ఓ గాడ్. అవన్నీ తర్వాత, ముందు మహేష్ వాళ్ళు ఎక్కడున్నా వెంటనే రమ్మని చెప్పాలి. శామ్, ఇంతకు మించి వెయిట్ చేయడం నా వల్ల కాదు. నువ్వు వస్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? నో మహేష్, నేను కూడా వస్తాను. పద. ఏంటి అందరూ ఇలా వచ్చారు? అంటే విషయం మీకు తెలీదా? ఏ విషయం? ఏమీ తెలియనట్టుగా ఎలా నటిస్తున్నారో చూసారా? మ్యాటర్ ఏంటో చెప్పండి. గుళ్ళో సీతారాముల విగ్రహాలు కనిపించడం లేదు. వాట్? విగ్రహాలు కనిపించకపోవడం ఏంటి? అలా ఎలా పోతాయి? దొంగతనం చేస్తే పోతాయి. ఎవరు దొంగతనం చేశారు? ఇంకెవరు, మీరే. ఏయ్, అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? మేం విగ్రహాలు దొంగతనం చేయడం ఏంటి? వదిలేసే. ఓ పక్క విగ్రహాలు కనిపించడం లేదు, సరిగ్గా అదే సమయానికి మీరు కారులో వెళ్తుండడం చూసి విగ్రహాలు మీరే దొంగతనం చేశారా అని అడిగాం. ఆ మాత్రం దానికి మీదకి వస్తున్నావేంటి? మీదకి రావడమా?
ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళేంటి, వాళ్ళ స్థాయి ఏంటి? వాళ్ళు గుళ్ళో విగ్రహాలు దొంగతనం చేయటం ఏంట్రా? అసలు మీ అందరికి మతుందా? మరి ఇన్నేళ్లు జరగంది ఇవాళే ఎందుకు జరిగింది? వీళ్ళు కాకపోతే మరెవరు తీస్తారు? నోరు ముయ్యంట్రా. ఆ విగ్రహాలు తీసుకుని వాళ్ళు ఏం చేసుకుంటారా? ఏమో, విదేశాల్లో అమ్ముకుంటారేమో. ఏయ్, ఏంట్రా బాగుతున్నావు? నువ్వు ఆవేశపడకు బాబు. వాళ్ళు నాన్సెన్స్ గా మాట్లాడుతుంటే మహేష్ ఎలా కంట్రోల్లో ఉంటాడు అంకుల్? నేను చెప్తున్నాను కదమ్మా, కాసేపు మీరు మౌనంగా ఉండండి. ఏంటి సైలెంట్గా ఉండేది? విగ్రహాలు అమ్ముకునే వాళ్ళలా చీప్గా కనిపిస్తున్నావా? మా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్. డు యు నో దట్? మీ కారులో వెతికితే తేలిపోతుంది కదా. ఏంట్రా మీరు నా కార్లో వెతికేది? అసలు మిమ్మల్ని బేర్ చేయడమే తప్పు అంటుంటే నా కార్లో వెతుకుతారా? హౌ డేర్ యూ! ఏమైంది మహేష్ సార్? చూడానంది, దేవుడి విగ్రహాలు మేం దొంగిలించామని మా మీద నిందలు వేస్తున్నారు వీళ్ళు. ఏమయ్యా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది తెలుసుకుని మాట్లాడాలని తెలీదా? మాకదంతా అనవసరం. కారులో వెతకాల్సిందే. నో ఛాన్స్. అమ్మా, ఈ పల్లెటూరు మొదలు ఎవరి మాట వినరమ్మా, మహా మొండి వాళ్ళు. మీరు ఏ తప్పు చేయలేదని మీకు తెలుసు, నాకు తెలుసు. ఇదిగిదిగో ఈ ఆనంది అశ్వినికి కూడా తెలుసు. అలాంటప్పుడు వెతికితే మనకేంటి? వెతుక్కోమనండి వెధవల్ని. సర్పంచ్ గారు, మీరు కూడా ఏంటి అలా మాట్లాడుతున్నారు? రేయ్, వీళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారు కానీ నేనే వెళ్ళి కార్ డిక్కీలో చూస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? విగ్రహాలు కనిపించలేదా? ఇప్పుడు చూడు, వాడు విగ్రహాలు ఉన్నాయని చెప్పగానే వీళ్ళ గుండె ఎలా డమాలంటుందో. అలాగే చూస్తున్నాడే తప్ప ఏం చెప్పడంటయ్యా. ఎరా రాయిలా అలా నిలబడ్డావేంట్రా? ఏంటో చెప్పు. అయ్యా అయ్యా, విగ్రహాలు ఆ విగ్రహాలు లేవయ్యా. విగ్రహాలు లేవా? విగ్రహాలు కారులో లేవనేసరికి పాపం అందరి తలలు కొట్టేసినట్టు అయిపోయింది కదా నాగమ్మ గారు. నాకు మాత్రం పట్టలేనంత సంతోషంగా ఉంది. ఏమయ్యా, అంతేగా? అవును, అంతే.